ఇది నా మందార చెట్టు అండి. నేను ఇంత ముందు వీడియోలో మీకు చూపించాను. ఇది మొత్తం డీప్ పూర్నింగ్ చేసిన తర్వాత డీప్ పూర్నింగ్ చేసేసానండి. సమ్మర్కి చాలా ఎఫెక్ట్ అయ్యి మీలీ బగ్స్ వచ్చి స్టెమ్ దాకా కూడా వచ్చేసినాయి. చూడండి, మళ్ళీ ఇవి వస్తూనే ఉంటాయండి. ఈ మీలీ బగ్స్ మనం ఎంత కేర్ తీసుకున్నా ఇవి ఇలా వస్తూనే ఉంటాయండి. మనము ఎన్నిసార్లు స్ప్రే అందుకని మధ్య మధ్యలో ఏంటంటే చూసుకుంటూ ఇలా హ్యాండ్ క్రష్ కూడా చేసుకుంటూ ఉండాలండి. ఎన్ని కెమికల్స్ అంటే ఇవ్వలేం కదా. ఏంటంటే వాటికి ఇది ఫుడ్డు చెట్టు, అందుకని వాటిపైన అవి చేస్తూ ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు ఫ్లవర్స్ ఉంటాయండి, లేకపోతే తగ్గిపోతుంది అన్నమాట. ఫ్లవరింగ్ తగ్గిపోయింది అంటే రోజు వచ్చినన్ని పూలు రావట్లేదు అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది దానికి ఏదో డిసీజ్ అటాక్ అయింది, ఏదో పెస్ట్ అటాక్ అయిందని కొంచెం ఈ స్టెమ్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే. ఇంకోటి ఏంటంటే మనకి ఇవి ఎలాంటివి వచ్చినాయి అంటే మన చెట్టుకి యాంట్స్ కనిపిస్తాయి, చీమలు కనిపించినాయి అంటే ఏంటంటే మనకు అక్కడ ఈ మీలీ బగ్స్ ఏఫిడ్స్ ఉన్నాయని మనం గుర్తించాలి. అవి ఉన్న దగ్గర మనము ఏంటంటే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఇగో చూడండి, ఈ స్టెమ్ మొన్ననే ప్రూనింగ్ చేసి బాగా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి అనగానే ఈ మీలీ బగ్స్ వచ్చేసినాయి. ఇగో ఈ మీలీ బగ్స్ ఇలా స్టెమ్కి ఇలా వచ్చేస్తాయండి తెల్లగా. ఇది వైట్ కలర్లో ఇలా ఫామ్ అవుతుంది అనమాట స్టెమ్ అంతా కింద నుంచి. ఆ మీలీ బగ్స్ని మనం తీయలేదనుకోండి ఇంకా మనకు ప్లాంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. దీన్ని కొంచెం ఐడెంటిఫై చేసి హ్యాండ్ క్రష్ చేయటము, లేదంటే మొగ్గలు లేవనుకోండి తలకి ఆ స్టెమ్నే తీసేయటం మరీ ఎక్కువగా ఉంటే కనుక. అలా చేసుకున్నామంటే మనకు మందార చెట్టు బాగా పూతొచ్చి మంచి పూలు పూస్తుందండి. మధ్యలో అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ లిక్విడ్, 6 ఇంగ్రీడియంట్ లిక్విడ్, కిచెన్ ఐటమ్స్తో తయారు చేసినవి అవి స్ప్రే చేసుకుంటూ, నీమ్ కేక్ పౌడర్ మధ్యలో రూట్స్కి ఇస్తూ కొంచెం మధ్య మధ్యలో అలా చూస్తూ, బేకింగ్ సోడా లిక్విడ్ ఇలా ఇచ్చామంటే ఇవి కొంచెం కంట్రోల్లో ఉంటాయండి. ఇదిగో ఇలా ఉంటాయండి మీలీ బగ్స్ అంటే. ఇంక ఇవి ఏంటంటే స్టెమ్లో ఉన్న, లీఫ్లో ఉన్న క్లోరోఫిల్ ఐటమ్ని మొత్తం సక్ చేసుకుంటూ వాటి ఫుడ్ అవి తీసుకుంటుంటే ప్లాంట్కి ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. ఇది లీవ్స్కి ఇలా ఉంటాయండి. చూపిద్దామని నేను ఈరోజు మీకు ఈ వీడియో తీస్తున్నానండి. ఇవన్నీ ఇలా ఉంది అంటే మనకు ఫ్లవరింగ్ తగ్గిపోతుంది అనమాట మెల్లమెల్లగా. ఇది ఇలా బాగా ఎఫెక్ట్ అయ్యే సమ్మర్లో మొత్తం చెట్టు అంతా పూర్తిగా అయిపోయిందండి. ఎన్ని కొమ్మలు తీసినా మళ్ళీ ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతూనే వచ్చింది. ఇంకా దాంతో ఏం చేశానంటే డీప్ ప్రూనింగ్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ రెయిన్స్ పడినప్పుడు చక్కగా ఈ రెండు, ఇది ఎర్ర మందారం అండి, ఇదేమో పింక్ కలర్ మందారం. ఈ పింకు మొత్తం హెడ్స్కి ఫ్లవర్ బడ్స్ వచ్చినాయి, బోల్డ్ అని పూలు పూస్తున్నాయండి. ఇది 2 కలర్స్ అనమాట. ఇదేమో ఎర్ర మందారం, మొత్తం ఎర్ర మందారం. ఈ రెండు అంటే ఒంటి రెక్క ఎర్ర మందారం, ఈ రెండిటికి చూపిద్దాము అని మీకు ఈ వీడియో తీస్తున్నాను. ఈ మీలీ బగ్స్ అటాక్ ఎలా ఉంటుంది అన్నది ఇదండి. ఇది ఇవాళ వీడియో. ఈ మీలీ బగ్స్ ఇది హైబిస్కస్కి ఎలా వస్తుంది అన్నది మీకు చూపిస్తున్న టెర్రస్ గార్డెనింగ్లో. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ మీరు కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మంచిగా పెంచుకుంటూ టెర్రస్ గార్డెన్ చిన్న కుండీలోనే మీకు కావాల్సిన, దేవుడికి కావాల్సిన పూలు మీరే పెట్టుకొని టెర్రస్ మీదకి వచ్చి కోసుకొని వెళ్ళి పూజకి వాడుకునేలాగా చేసుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్స్ అండి.